ఇవన్నీ కూడా ఒకటే మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మధ్యతరగతి ప్రభుత్వం. ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేను వస్తా ఉంటే మా ఆడబిడ్డని అడిగాను, డ్రైవర్ని అడిగాను. అడిగితే ఒకటే మాట అన్నాడు, సార్ టెక్నాలజీని నేను కూడా ఉపయోగించుకుంటున్నా. ఒకప్పుడు నేను ఏదైనా కట్టాలంటే బ్యాంకు పోయేవాడిని, ఇప్పుడు బ్యాంకు కూడా పోయే పని లేదు. నా సెల్ ఫోన్ ద్వారానే అన్ని కూడా కరెంటు ఛార్జీ కానీ అన్ని కట్టేస్తున్నాననే పరిస్థితికి వచ్చాడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి 750 సేవలు నేరుగా మీకు అందించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. టెక్నాలజీని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నాం. పేదవాళ్ల కోసం ఉపయోగిస్తున్నాం, ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం, సంపద సృష్టించడానికి ఉపయోగిస్తున్నాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది మీ అందరూ కూడా సహకరించండి, మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి ప్రారంభిస్తాం. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన తెస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పాను. అదే మాదిరిగా 15 నెలల్లో మీరు చూస్తే ఈ అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా, 15 నెలల కంటే ఇప్పుడు మెరుగైన పాలన ఉందా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయా లేదా? మీరే చెప్పండి. అభివృద్ధి బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేంద్రం కూడా మీరు చూస్తే జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ ద్వారా సూపర్ సేవింగ్స్, దసరా, దీపావళి, ఇంకో పక్క సూపర్ 6, ఇప్పుడు ఇంకో పక్క సూపర్ జీఎస్టీ. ఈ జీఎస్టీ వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. మీకు కూడా వెసులుబాటు వస్తా ఉంది, కొనుగోలు శక్తి పెరుగుతా ఉంది. పేదవాడు అవసరమైతే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలంటే, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా, ఫ్యాన్ కొనుక్కోవాలన్నా, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ 6 సూపర్ జీఎస్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు నిన్న మొన్న నేను చూశాను. వైబ్రెంట్ విజయవాడ చాలా బాగా చేశారు. 11 రోజులు శబాష్ విజయవాడ, వండర్ఫుల్ వర్క్ చేశారు విజయవాడ వాసులందరూ కూడా. మామూలుగా కాదు, నేను ఎప్పుడు చూశాను కానీ 7 రోజుల్లో 240 ఈవెంట్లు పెట్టి పుర ప్రముఖులందరూ కలిసి, ప్రభుత్వం కలిసి, ప్రజాప్రతినిధులు కలిసి ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒకప్పుడు దసరా అంటే బెంగాల్, దసరా అంటే మైసూర్, ఇప్పుడు దసరా అంటే విజయవాడ. అవునా కాదా? కొత్త చరిత్ర. అందుకే మళ్లీ మీ అందరికీ దీపావళి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్తున్నాను. పండుగలు మన భారతీయ సంస్కృతిలో భాగం. ముఖ్యంగా మన తెలుగువారు కూడా అత్యంత భక్తితో, నిష్ఠతో, శ్రద్ధతో జరుపుకుంటాం. ఈ రోజు మీరు చూస్తే కృష్ణమ్మ ఎంత బ్రహ్మాండంగా పారుతా ఉందంటే, ఆ కృష్ణమ్మ వారధికి సాయంత్రం ఒక్కసారి పోయి చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ కృష్ణమ్మ తల్లి ఈ విజయవాడని టచ్ చేసి సముద్రంలోకి పోవడం మన అదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దుర్గమ్మ తల్లి ఇక్కడే ఉంది. దుష్టుల్ని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడానికి. నేను అడుగుతున్నా మీ అందరికీ, మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూస్తే మనం చేసుకునే పండుగలు ఎందుకు చేసుకున్నాం గుర్తు చేసుకోండి.
దసరా అంటే ఎందుకు చేసుకుంటున్నాం గుర్తుందా తమ్ముళ్ళోని అడుగుతున్నా. ఏంటి, మహిషాసురుడు ప్రజల్ని వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దుర్గమ్మ వచ్చి మహిషాసురుణ్ణి చంపి ప్రజల్ని రక్షించింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజమేనా? ఇంకో పక్క దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం.